ఒక స్కూల్లో చదువుతున్న ఒక అమ్మాయి తాను ఎప్పటికైనా ఒక పెద్ద డాక్టర్ అవ్వాలని అనుకునేది. ఒక రోజు ఆ స్కూల్ ప్రిన్సిపల్ కొందరు పిల్లలను పిలిచి అంటాడు, మీరు ఇంకో 2 రోజులలో పెండింగ్ ఫీజు కట్టడం పూర్తి చేయకపోతే రాబోయే ఫైనల్ ఎగ్జామ్స్ రాయటం మానివేయాల్సి ఉంటుంది అని. ఇదే విషయం ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు వెళ్లి చెప్పినప్పుడు వారు డబ్బులు ఇవ్వలేకపోతారు. ఆమె చదువు మాన్పించటమే సరైనదని అనుకుంటారు. ఆమె స్కూల్లోని ఒక టీచర్ ఈ విషయం తెలుసుకుని ఆ ఫీజు డబ్బును తన చేతులతో భరిస్తుంది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఆ అమ్మాయి ఆ స్కూల్లో టాప్ ర్యాంకర్ గా పాస్ అవుతుంది. తరువాత ఆమె సామర్థ్యంతో తాను సంపాదించుకున్న స్కాలర్షిప్లతో తన చదువును ముందుకు కొనసాగిస్తుంది. అలా ఒకరోజు తాను అనుకున్నట్టుగానే ఒక పెద్ద డాక్టర్ అవుతుంది. ఒకరోజు ఒక వయసు పైబడిన మహిళ యాక్సిడెంట్ అయిన తన కూతురిని తీసుకుని ఆమె దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ, నా దగ్గర డబ్బులు లేవు, దయచేసి నా కూతురిని కాపాడండి డాక్టర్ అని వేడుకుంటుంది. ఆమె ఆ మహిళ కూతురికి చికిత్స చేసి మెడికల్ ఖర్చులన్నీ తానే భరించి మరీ ఆమెను కాపాడుతుంది. తర్వాత ఆ మహిళ ఆమె దగ్గరకు వచ్చి, నా దగ్గర డబ్బులు లేనప్పుడు సమయానికి సాయం చేశారు డాక్టర్, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అని చెబుతుంది. అందుకు ఆమె బదులిస్తుంది, అయ్యో టీచర్, మీరింకా నన్ను గుర్తుపట్టలేదా? ఒకరోజు నేను ఫీజు కట్టడానికి డబ్బులు లేక కష్టపడుతున్నప్పుడు అప్పుడు మీరు నాకు ఇలాగే సాయం చేశారు. ఒకవేళ మీరు ఆ రోజు నాకు సాయం చేయలేకపోయి ఉంటే నా చదువు అక్కడే ఆగిపోయేది. ఈ రోజు నేనింతటి స్థాయికి ఎదిగేదానిని కాదు అని చెబుతుంది. ఆ మహిళ అనుకుంటుంది, నేను ఆ రోజు చేసిన చిన్న సాయం ఈ రోజు ఇంత పెద్ద గండం నుండి బయటపడటానికి నాకు సాయం చేసిందా అని.